హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కెనడా ముచ్చట్లు. సో మాకైతే ఫ్రీజింగ్ రెయిన్ పడుతుందన్నమాట. సో నిన్న నైట్ నుంచి పడుతుంది. మొత్తం అన్నీ ఫ్రీజ్ అయిపోయినాయి. ఏ టు జెడ్ మొత్తం ట్రీస్, ప్లాంట్స్, హౌసెస్ మీద కానీ కార్స్ కానీ అన్నీ కూడా ఐస్తో కవర్ అయిపోయినాయి. ఈవెన్ రోడ్ మీద ఒక లేయర్ ఆఫ్ ఐస్ ఫామ్ అయిపోయిందనమాట. సో నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాల్సి వచ్చింది. కొంచెం జారామా ఇంకేం లేదు, పడ్డామంటే చాలా గట్టిగా తగులుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసారా ట్రీస్ కూడా పడిపోయినాయి కంప్లీట్గా. ఇంకొక అతను అయితే ఆల్మోస్ట్ పడిపోతుందని చెప్పి అతనే కట్ చేస్తున్నాడు కూడా అక్కడ. సో ప్రతి ఒక్కటి బాగా వెదర్ కూడా చాలా చల్లగా ఉంది. అంటే విండ్ లేదు, సో దానివల్ల మాకు అంత ఓవర్ కూలింగ్ అనిపించట్లేదు. కానీ బట్ నిన్న నైట్ నుంచి ఆ రెయిన్ పడతానే ఉంది. సో అసలు అన్నీ కూడా గడ్డ కట్టుకున్నట్టు అయిపోయినాయి అనమాట. అవి కరగడానికి మరి ఎంత టైం పడుతుందో తెలీదు. లిటరల్లీ ప్రతి ఒక్క ట్రీ కూడా అట్లనే ఉంది. ఈవెన్ పైన ట్రాన్స్మిషన్ లైన్స్ కూడా మొత్తం ఐస్తో కవర్ అయిపోయినాయి. సో మాకైతే పవర్ అవుటేజ్ ఉంది నిన్నటి నుంచి. సో పవర్ అప్ అండ్ డౌన్ అవుతుంది. కొన్ని ఏరియాస్లో మాత్రం కంప్లీట్గా పోయిందనమాట. సో మాకు ఇక్కడ పవర్ లేకపోతే ఎలక్ట్రిసిటీ కూడా ఉండదు. సో మాకు వంట చేసుకోవడానికి కూడా కుదరదు. మేము ఇంకా బయటకు వచ్చే తినాలి. సో మేమైతే ప్రెజెంట్ తిన్నామని బయటకు వచ్చాము. ఫస్ట్ అయితే మాకు అసలు ఎవ్వరు కనిపించలే రోడ్ మీద. సరే అనుకుంటే తర్వాత ఏమో మొత్తం ట్రాఫిక్ ఉంది. లిటరలీ 6 కిలోమీటర్స్కి మాకు 25 మినిట్స్ ట్రావెల్ పట్టింది. ఎందుకు అంటే ఇక్కడ ఈ రెయిన్ వల్ల ట్రాఫిక్ లైట్స్ కూడా ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా వర్క్ అవ్వట్లేదు. సో ఆఫ్ అయిపోయినాయి అనమాట. సో అప్పుడు అది ఆల్వేస్ స్టాప్ కింద కన్సిడర్ చేసి ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వెళ్తున్న వెహికల్స్ కూడా. సో ఇక్కడ ట్రాఫిక్ లైట్స్ అయితే పనిచేయట్లేదు. సో చాలా చిన్నగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అండ్ ఇదే టైంలో ట్రాన్సిట్ కూడా వర్క్ అవ్వట్లేదు. సో కొన్ని బస్సెస్ కూడా క్యాన్సిల్ అయ్యేసరికి చాలామంది చాలా ఇబ్బంది పడ్డారు. సో కాల్స్ చేసి రైడ్ కావాలని అడుగుతున్నారు అనమాట. సో లిటరల్లీ వాళ్ళని తీసుకెళ్దామన్నా కూడా మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేసి వేరే ఆప్షన్ లేదని చెప్తున్నారు. ఇక్కడ రెస్టారెంట్స్ ఎంత బిజీ ఉన్నాయంటే, సో లిటరల్లీ కొన్ని రెస్టారెంట్స్ మాత్రమే ఓపెన్ ఉన్నాయన్నమాట. చాలా రెస్టారెంట్స్, గ్యాస్ స్టేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక్కడ చూసారా ఈ క్యూ లైన్ మొత్తం టిమ్ హార్టన్స్ కాఫీ షాప్కి బయట రోడ్ మీద దాకా ఉంది క్యూ. అది చూసారా అసలు ఎంత ఉందో. ఈజీగా 1 అవర్ పడుతుంది. అండ్ గ్యాస్ స్టేషన్స్ కూడా చాలా వరకు క్లోజ్ అవ్వడం వల్ల ఉన్న కొన్నిటికి క్యూ అయితే లిటరల్లీ రోడ్ మీద దాకా బయట దాకా ఉంది. చూడండి అసలు ఎట్లుందో. మొత్తం కొంతమంది అయితే వేరే డబ్బాలు కూడా తీసుకొచ్చి అందులో కూడా ఫిల్ చేసుకుంటున్నారు. అసలు చూసారా ఎంత ఐస్ ఫ్రీజ్ అయిపోయిందో అక్కడ. ఈ చెట్టు దగ్గర అసలు చూస్తే లిటరలీ కొంచెం భయం వేసింది నాకైతే. చాలా దగ్గర నుంచి చూసేసరికి చాలా ఇదిగా అనిపించింది అనమాట. ఒక ఆల్గే లాగా, అట్లా ఫంగస్ లాగా అట్లా అనిపించింది. సో కింద గ్రాస్ కూడా మొత్తం ఐస్తో కప్పేసి ఉందన్నమాట. మాకైతే 3 days ఇట్లనే ఉంటుంది. సో మేము ఫుడ్ కానీ ఏదైనా దొరికినప్పుడు వండుకోవడమో, పవర్ వచ్చినప్పుడు, లేదా బయటికి వెళ్ళి కొనుక్కున్నది కొంచెం ఎక్కువగా తెచ్చుకొని పెట్టుకోవడమో చేయాలి. అలా జరిగిందనమాట ఈ వీకెండ్ అయితే. ఈ కెనడా వెదర్ అసలు ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థమే కావట్లేదు. అదేదో మూవీలో చెప్పినట్టు ఎగ్జాక్ట్లీ కెనడాస్ వెదర్ ఈజ్ అన్ప్రెడిక్టబుల్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.